కనుమ, ముక్కనుమకి ముక్కలు గట్టిగా లాగించారు కదా! ఒక్క నెల రోజులైనా గానీ నాన్ వెజ్ మానేస్తే అంటే నాన్ వెజ్ తిని, తిని, తిని బోర్ కొట్టింది. బాడీలో ఏదో చాలా తేడాగా కనిపిస్తోంది. కొంతమంది వెజిటేరియన్స్ ఎవరు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ సెలబ్రిటీస్ దాకా మన తెలుగోళ్ళు గూడా ఓన్లీ వెజిటేరియనే తీసుకుంటున్నారంట. అదేదో కీటో డైట్ అంట, అదంట, ఇదంట నాన్ వెజ్ పూర్తిగా మానేశారంట. ఒక నెల రోజులు మాని చూద్దామా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి అబ్బెబ్బే నా వల్ల కాదు ముక్కలేందే ముద్ద దిగదు అనేవాళ్ళు వదిలేసేయండి. మిగిలిన వాళ్ళు చూడండి, దయచేసి ట్రై చేయండి. నాన్ వెజ్ ఒక్క నెల రోజులు మానేస్తే అంటే నేను కూడా గతంలో కొన్ని సంవత్సరాలు మానేసిన సందర్భం ఉంది. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా చాలా తక్కువ అండి. సరే, విషయానికి వచ్చేస్తాను. నాన్ వెజ్లో ఫైబర్ చాలా చాలా తక్కువ ఉంటుందండి. సో దానివల్ల వెయిట్ పెరిగిపోతున్నాను, వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి, నానా బాధలు పడుతున్నాను అనే వాళ్ళకి నాన్ వెజ్ మానేయడం అనేది మంచి సూచన అవుతుంది. నాన్ వెజ్కి గుండె ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. సాచురేటెడ్ ఫ్యాటు, కొలెస్ట్రాల్ నాన్ వెజ్లో విచ్చలవిడిగా ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. సో మరి గుండె ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే నాన్ వెజ్ మానేయండి ఒక్క నెల పాటు. నాన్ వెజ్లో ఫైబర్ చాలా చాలా తక్కువ ఉంటుందండి. ఇన్సులిన్ స్పైక్ అలా వెళ్ళిపోతుంది అన్నట్టు, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పడేసేస్తుంది. మరి షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు నాన్ వెజ్కి దూరంగా ఉంటే మీ లెవెల్స్ బాగా పడిపోతాయండి. పేగుల్లో మంట వచ్చేస్తోంది, గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోతుంది, కడుపంతా ఉబ్బరంగా ఉంటుంది, తినదరగట్లేదు, ఈ సమస్య ఉంది కదా కొందరికి. మరి ఇందులో ఫైబర్ ఉండదండి నాన్ వెజ్లో. సో కీళ్ళంతా లాగేస్తున్నాయి, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి అంటారు చాలామంది. నాన్ వెజ్ కూడా కారణమేనండి. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళలో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుందండి, వాపు అంటాం తెలుగులో దాన్ని. సో మరి నాన్ వెజ్ మానేయగలిగితే శాకాహారం తీసుకునే వాళ్ళు చాలా బాగుంటారండి. క్యాన్సర్ కేసులు పొలోమని పెరిగిపోతున్నాయి అంటే ఇదే కారణం అండి. ఈ ముక్కలు ఎక్కువ తినే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇందాక చెప్పాను కదా ఇన్ఫ్లమేషన్ అని. అదే ఇన్ఫ్లమేషన్ దీర్ఘకాలంలో క్యాన్సర్కి కారణం అవుతుంది. కాబట్టి ఒక నెల ట్రై చేయండి. మనందరం నాన్ వెజ్ తినేవాళ్ళందరం ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటామండి. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. అదే ప్లాంట్ బేస్డ్ డైట్ అయితే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉండదు. సో మరి ఒక్క నెల నాన్ వెజ్కి కంటి చూపుకి సంబంధం ఉంది అంటే నమ్మరు కదా. నాన్ వెజ్కి ఇన్ఫ్లమేషన్కి సంబంధం ఉంది కదండి. ఈ పెరిగిపోయిన ఇన్ఫ్లమేషన్ కంటి చూపు మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, కంటి చూపు తగ్గిపోవడానికి కూడా కారణం అవుతుంది. నాన్ వెజ్ మానేస్తే ఐరన్ పరిస్థితి ఏంటి, జింక్ ఏంటి, ప్రోటీను, B12 ఇవన్నీ నాన్ వెజ్ నుంచే కదండి వస్తాయి. అందుకే నేను మానట్లేదు, నాన్ వెజ్ తింటున్నా అనేవాళ్ళు ఉంటారు చూడండి. చిక్కుళ్ళ దగ్గర నుంచి, ఆకుకూరల దగ్గర నుంచి, పన్నీర్ దగ్గర నుంచి నాన్ వెజ్ని రీప్లేస్ చేసే ఐటమ్స్ శాకాహారంలో కూడా ఉన్నాయండి. కాస్త ఎక్కువ తీసుకోవాలి అంతే. ఇక్కడ కామెంట్ చాలా ఇంపార్టెంట్.